చూడు చూస్తున్నారులో ఇప్పటిదాకా నేను ఎలా చెప్పిన చూడు. మెదక్ జిల్లా జనాసంఘంలో పొంగుతున్న త్యాలవరం వాగు మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు హెల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్. బుధవారం విస్తారంగా వానలు, పిడుగుపాటుకు 4 బలి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి. కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపడ్డాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని పేర్కొన్నది. ఇంకా గిది కథ. ఇంకా 4 రోజులు వానలు ఉన్నాయట. ఇక ఊర్లో పోయించేమో బొడ్రాయి పండుగలు, మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు, ఉప్పలమ్మ పండుగలు. పండుగలెనక పండుగలు వచ్చే ఎట్లా చేద్దుమావో, పండుగ ఎట్లా చేద్దుమావా. పండుగలెనక పండుగలు వచ్చే ఎట్లా చేద్దుమావో, పండుగ ఎట్లా చేద్దుమావా. పండుగ అంటేనే సుక్క ముక్క, పండుగ అంటేనే సుక్క ముక్క. మరి వాన పడితే ఆ ముక్క ఎట్లా, వాన పడితే ఆ ముక్క ఎట్లా. వాన పడితే మనకి వంటలు చేస్తుంది. కోయాగలు నీ దండం పెడితే ఇక ఎట్లా ఆమ్రం ఆమ్రం. ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తాగాలి, ఏం చెయ్యాలి. తెలంగాణలో పండుగ అంటేనే సుక్క ముక్కాయ. ఆ ఎంత పెద్ద జావా చేయని ఆడు ఎంత ఇది చేయని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సుక్క ముక్క లేకపోతే ఏం పండుగ చేసిండయా అంటారు. ఇక మరి ఇక నిన్న అలా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 3-4 రోజులల్లా బొచ్చడి పండుగలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో. ఊరూర బొడ్రాయి పండుగ, మల్లన్న పండుగ, ఉప్పలమ్మ పండుగ, ఎల్లమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ, ముత్యాలమ్మ పండుగ, గంగమ్మ పండుగ, జాతరలు. ఇక ఆనదేవుడు మరి ఇంకా 4-5 రోజులు ఆయన ఆనలు ఉన్నాయట. ఇక మరి ఈ ఆనలలో ఈ పండుగలు ఎట్లా చేస్తారు ఏం కథో సరే వచ్చింది. ఇప్పుడు చుట్టాలతోటి పండుగ చేసినకు సరే వచ్చింది. ఇప్పుడు ఆడ కట్టెలు మండాయి, ఆ ఇయ్యర ఆ గ్యాస్ పెట్టినా కానీ ఇటు ఇటు ఇసిరి గాలి శినుకులు అది ఇది వస్తే ఏడవంతారు, ఏడబెడతారు, ఏం చేస్తారు. రామ రామ. అందుకనే ఈ పండుగలు పక్కన పెట్టి ముందుగాల ఇప్పుడు అధికారులు మాత్రం వెళ్ళాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక మరి కళ్ళాలల్లా ఒడ్లు తడిచిపోయి, కరెంట్ తీగలు తెగిపోతాయి, రోడ్లన్నీ తెగిపోతాయి, చెరువులు తెగిపోతాయి. లోతట్టు ప్రాంతాల జనాలని కాపాడాల్సిన బాధ్యత సర్కారు మీద ఉంది కాబట్టి, సర్కారు అధికారుల మీద ఉంది కాబట్టి సర్కారు పెద్ద అధికారులు ఆలోచన చేసి ఈ వచ్చిపోయే ఈ వాన ముసురులకు ఇంకా 4 రోజుల వానలు మరి ఉన్నాయి కాబట్టి ఈ వానలతోటి జనాలకు ఏ రకంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ముందే పసిగట్టి ఇగో గిట్ల సాయం చేయాలి. ఇక చూడు ఇక్కడ త్యాలవరం వాగు ఎట్లా పొంగుతుందో. ఇక వీళ్ళు తల్లులు మరి పత్తేర పోయిర్రో మరి ఎక్కడ పోయిర్రో కూలి పోయిర్రు. ఇంటికి వస్తేప్పుడు ఇక చూడు కథ. ఇక మరి పుసుక్కునే మన కనుమసక అయితే ఇలా ఏమో ఇంత ఆ వరద ఎప్పుడు ఎక్కువయ్యేది తెలియదు, ఎప్పుడు తక్కువయ్యేది తెలియదు. గట్లా గిసవని కాడ కూడా అధికారులు నిఘా పెట్టి వీళ్ళకు రక్షణ చర్యలుగా కల్పించాలని నేను కోరుకుంటుంది. అమ్మో ఓహో చేసుకుంటావా పిల్లగా ఏమయ్యా? నన్ను పెళ్లి చేసుకోవా?